హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. ఈ వీడియోలో అతి ముఖ్యమైన ఔషధ గుణాల గల చెట్టును మీకు పరిచయం చేయబోతున్నాను. మీ అందరూ తెలుసు, త్రిఫల చూర్ణంలో ఉసిరి, కరక, తానికాయ అనే 3 చెట్ల యొక్క ఫలాలను కలుపుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే చెట్టు తాని చెట్టు. ఈ తాని చెట్టు త్రిఫల చూర్ణాలలో భాగంగా ఉంటుంది. ఎక్కువగా దగ్గు, గొంతు నొప్పి నివారణకు వాడుతూ ఉంటారు. అందరికీ సుపరిచితము. బొటానికల్ పరిభాషలో దీనిని టెర్మినేలియా బల్లారికా అని పిలుస్తారు. కాంబ్రిటేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి ఈ చెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, టెర్మినేలియా అని ఎందుకంటామంటే, టెర్మినల్ అంటే శాఖల చివరి, కొమ్మల యొక్క చివరి భాగాన ఆకులు ఉండడం వల్ల వీటిని టెర్మినేలియా బల్లారికా అని పిలుస్తాము. బెల్లరిక్ మైరోబాలన్ ట్రీ అని అంటారు. హిందీలో దీన్ని బెహడా అని పిలుస్తారు. అంతేకాకుండా సంస్కృతంలో విభీతకము అని అంటారు. విభీతకము అంటే భీతాన్ని, అంటే భయాన్ని నివారించి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి గొప్ప చెట్టు అని పేరు. నలోపాఖ్యానం అనేటువంటి గ్రంథంలో, ఒక పురాణ గ్రంథంలో దీని గురించి చక్కగా వివరించారు. ఫియర్ ఆఫ్ డిజీజ్ని తగ్గిస్తుంది, అంటే భయాన్ని తగ్గిస్తుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది మనకి పెరటి వైద్యంలో కూడా దగ్గు, గొంతు నొప్పికి వాడుతూ ఉంటారు. ఎక్కువగా ఈ కాయలు లేదా ఫలాలు మంచి ఆరోగ్య ఔషధాలను కలిగి ఉంటాయి. ఆటోఫాగి అంటే ఇందులో గ్యాలిక్ యాసిడ్ అనే రసాయనం ఉండడం వల్ల క్యాన్సర్ని తగ్గిస్తుందని ఒక పరిశోధనలో తేలిందనమాట. ఈ కాయలు తినడం వల్ల, తానికాయలు ఆటోఫాగి లేదా అపోటాసిస్ అనేటువంటి వ్యాధిని తగ్గిస్తుంది. దానివల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆల్జీమర్స్ అంటే మతిమరుపు, వృద్ధాప్యం వల్ల వచ్చేటువంటి మతిమరుపు తగ్గిస్తుంది. అంతేకాకుండా ఋగ్వేదము, మహాభారత గ్రంథాలలో కూడా ఈ కాయలను పాచికలుగా, తాని కాయలను పాచికలుగా వాడేవారని పురాణ ప్రసిద్ధి. అయితే ముఖ్యంగా ఈ కాయలు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కాయల పొడిని కలనొప్పి లోషన్గాను, మౌత్ వాష్గాను వాడతారు. ముఖ్యంగా హెపాటో ప్రొటెక్టివ్ అన్నమాట. ఈ కాయల పొడి తీసుకుంటే కాలేయ సంరక్షణగా ఉపయోగపడుతుంది. వెజనల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రక్తపోటును తగ్గించి రక్తపోటును వల్ల వచ్చేటువంటి ఒక దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. హెయిర్ టానిక్గా కూడా వాడబడతాయి. ఈ పొడిని కనుక తీసుకున్నది, కాయల పొడిని, మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ చాలా అద్భుతంగా తగ్గిస్తుంది. ఇంకొక అత్యద్భుతమైన విషయం ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాల్వా అనే ప్రాంతంలోని చాలా పట్టణాలలో, గ్రామాల్లో ఈ తానికాయలను సేకరించి వాణిజ్యపరంగా వీటిని సేకరించేటువంటి ఒక అంశం కూడా కనబడుతూ ఉంది. అంటే అక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాల్వా ప్రాంతంలో సేకరించి వాటిని బైద్యనాథ్ కానీ, లేకపోతే జండు కానీ, ఇతర మంచి మంచి ఔషధ కంపెనీలకు ఇవి మార్కెట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయుర్వేద శాస్త్రం ప్రకారము ఇది విరేచనకారి, అస్ట్రింజెంట్ అన్నమాట. అయితే ఇందులో చెబులిక్ మైరోబాలన్స్ అనేటువంటి రసాయనాలు ఉండడం వల్ల ఇలాంటి మంచి గుణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆయుర్వేద గ్రంథంలో వీటిని అనిలగ్నఖ అని పిలుస్తారు. అనిలగ్నఖ అంటే గాలిని, అంటే చెడు గాలిని చంపేసేటువంటి ఒక మంచి ఔషధం అన్నమాట. అందువల్ల ఈ యొక్క లంగ్స్ అంటే ఊపిరితిత్తులను శుద్ధి చేసేటువంటి గుణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆయుర్వేద గ్రంథమైనటువంటి చరక సంహితలో ఏం చెప్పారంటే ఈ మన తానికాయలను చక్కగా తీసుకున్నట్లయితే దీర్ఘ ఆయువు, మేధస్సు, పరాక్రమాన్ని కలుగుతాయని చక్కగా చెప్పారు. 4వ అమలక రసాయనం అనే ఒక ప్రక్రియలో కూడా దీన్ని చాలా సమృద్ధిగా, చాలా ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఇంకా చూసినట్లయితే ఈ తానికాయ యొక్క కాయల్లో చాలా మంచి మంచి రసాయన పదార్థాలు ఉంటాయి. అవి ఆల్కలాయిడ్స్, టానిన్స్, ఫినాల్స్, కౌమారిన్స్ మరియు టర్పనాయిడ్స్. అంతేకాకుండా గైకోజైడ్స్, సాఫోనిన్స్, గ్యాలిక్ యాసిడ్ వంటి మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది గ్యాలిక్ యాసిడ్ అనేది మంచి అస్ట్రింజెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మధ్యకాలంలో కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు, అంతేకాకుండా ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేశారు. ఈ కేఎఫ్ఆర్ఐ వారును మరియు మన కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొట్టాయం ప్రాంతంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ పరిశోధకులు ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అనేటువంటి మంచి ఈ పరిశోధన గ్రంథంలో ప్రచురించినటువంటి ఒక పేపర్ వేశారనమాట. దాని ప్రకారం ప్రొటెక్టివ్ రోల్ ఆఫ్ టెర్మినేలియా బల్లారికా ఫ్రూట్స్ అగేన్స్ట్ CCl4 ఇండ్యూస్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ లివర్ ఇంజురీ ఇన్ రోడెంట్స్. అంటే ఎలుకల్లో ఈ హెపాటో ప్రొటెక్టివ్ అంటే
మనకి కాలేయం యొక్క డ్యామేజ్‌ని ఏ రకంగా అరికడుతుందనేది చాలా చక్కగా వాళ్ళు పరిశోధన చేసి సానుకూల ఫలితాలను ప్రచురించడం జరిగింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీలో. కాబట్టి మంచి రసాయన పదార్థాలను కలిగి ఉండి ఆయుర్వేద పరంగా కావచ్చు, లేకపోతే బయోకెమిస్ట్రీ పరంగా కాను మంచి ఆరోగ్యమైనటువంటి మూలకాలు కలిగినటువంటి ఈ టెర్మినేలియా బల్లారికా లేదా బెలరిక్ మైరోబాలన్గా పిలువబడే బెహెడా ట్రీ లేదా విభీతకి లేదా ఈ తానికాయను మీరు కూడా త్రిఫలా చూర్ణంలో భాగంగా తీసుకోండి. ఉసిరి కరక్కాయ తానుల మిశ్రమే త్రిఫల. అంతేకాకుండా మనకి టెర్మిలా బల్లారికా ఇది అటవీ ప్రాంతంలో ఉంటుంది, ఎక్కువగా భారత ఉపఖండం అంతటా ఉంటుంది. చాలా పెద్దైన చెట్టు. వీలైతే మన ఖాళీ ప్రదేశంలో నాటుకుందాం. దాని యొక్క ఔషధ గుణాలను మనము ఆస్వాదిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కాంటెంట్. ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వృక్ష ప్రేమికులందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ మూర్తి, ప్లాంట్ వరల్డ్.